హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. ఇక్కడ చూడండి, సీఎం ఓయికి వస్తే అడ్డుకుంటాం. మరి ఏంటి ఓయికి రావడం ఏంది, అడ్డుకోవడం ఏంటి అన్న అంశాన్ని కనుక మీరు చూసే ప్రయత్నం చేస్తే, ఇక్కడ చూడండి 21న ఓయికు రేవంత్ రెడ్డి హాస్టల్ భవనాలను ప్రారంభించనున్న సీఎం, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగం, ముఖ్యమంత్రిని ఆహ్వానించిన ఓయూ వీసీ 21వ తారీఖు నాడు ఈ సారు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నట. ఉస్మానియా అంటేనే ఉద్యమాల కేంద్రం. అది ఫస్ట్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకొని రేపు ఉస్మానియా యూనివర్సిటీకి రావాలా. ఎందుకంటే రేవంత్ రెడ్డి తన జీవితంలో ఏ ఒక్కరోజు ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, కానీ తెలంగాణ సీఎం అయ్యిండు. రేవంత్ రెడ్డి ఒక్క నోటిఫికేషన్ వేయలేదు, కానీ పత్రాలు మాత్రమే ఇచ్చిండు. ఇక్కడ కూడా రేపు ప్రారంభోత్సవాలు చేయనున్నాడు. ఈయన నిధులు ఇవ్వలేదు, కానీ ప్రారంభోత్సవాలు చేస్తాడు. ఈయన నిధులు ఇవ్వలేదు, అసలు ఈయన బిల్డింగ్ ఈయన సంబంధం లేని బిల్డింగు, కానీ ప్రారంభోత్సవానికి మాత్రము సీఎం వస్తూ ఉన్నాడు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. చూడండి, ఇక్కడ మనము నిరుద్యోగులు అనే కాన్సెప్ట్లోనే చెప్తా ఉన్నాను, వేరే కాన్సెప్ట్లు ఏం చెప్పట్లేను. ఎందుకంటే ఈయన అధికారంలోకి వచ్చినాక ఒక్క ఉద్యోగం ఇవ్వాల, కానీ 60,000 ఉద్యోగాలు ఇచ్చినని ఏ మీటింగ్ దొరుకుతా మీటింగ్, యాడ మైక్ దొరుకుతా ఆడ ఇప్పటికి 100 సార్లు చెప్పిండు, 100 సార్లు అబద్ధాలు చెప్పిండు. నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు ఎట్టిస్తావు అనేది మన ప్రశ్న. ఒక్క ప్రొఫెసర్ ఉద్యోగం నింపాల. నేను అధికారంలో రాగానే కేసీఆర్ యూనివర్సిటీలన్నీ ఆగం చేసిండు, నేను యూనివర్సిటీలు బాగు చేస్తా, ఉద్యోగాలు నింపుతా అన్నాడు. 20 నెలలు అవుతుంది. ఆ ప్రొఫెసర్ నియామకాల పైన ఇంతవరకు ఒక్క అడుగు ముందుకు పడాల. యూనివర్సిటీలు అట్లే ఉన్నాయి. ఒక్క రూపాయి ఇవ్వాలి, యూనివర్సిటీలకు ఒక్క రూపాయి ఇవ్వాల. ఏ రూపాయి అని ఈయన, ఒక్క ఉద్యోగం ఇవ్వని ఈయన, అసలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పట్టించుకొని ఈయన ఓయికి వచ్చే అర్హత ఈ సీఎంకు లేదు. ఉన్నదా? ఒకటే వీడియో చూసే ముందు చెప్తా ఉన్నాను, ప్రతి విద్యార్థి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చిండా లేదా, ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి, అన్ని వాట్సాప్ గ్రూపులో పంపండి. రేపు గనక మన ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్ రెడ్డిని అడ్డుకుంటేనే నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది, లేదా భయపడి రాకుండానని ఉండాలి. రేపు కంపల్సరీ ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో ప్రతి విద్యార్థి, ఎందుకంటే ఓయూనే ఒక ఉద్యమ కేంద్రం, ఓయూలో ఉన్న ప్రతి విద్యార్థి ఒక ప్రశ్నించే గొంతుక. అది విద్యార్థి సంఘాలు రావాల్సిన అవసరం లేదు. కాబట్టి రేపు ఖచ్చితంగా విద్యార్థి సంఘాలు కూడా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఏబీవీపీ, అలాగే బీఆర్ఎస్ సంబంధించినటువంటి విద్యార్థి సంఘం బీఆర్ఎస్, టీఆర్ఎస్వి, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా రేపు రేవంత్ రెడ్డిని అడ్డుకొని తీరాల్సిందే. ఎందుకంటే ఉద్యోగాలు ఇస్తలేడు. ఒక్క కనీసంగా జీపీఓ నోటిఫికేషన్ ఇస్తాడని చాలామంది విద్యార్థులు, లక్షల మంది విద్యార్థులు వెయిట్ చేస్తుంటే ఇంతవరకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా నాటకాలు ఆడుతుంది గవర్నమెంట్. అందుకే ఉద్యోగాల ప్రకటన వచ్చిన తర్వాతనే నువ్వు ఓయూ రావాలా. ఉద్యోగ ప్రకటనలు ఇవ్వకుండా, నోటిఫికేషన్లు ఇవ్వకుండా నువ్వు ఓయూకి వస్తే ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. రేపు మీరు ఒక్క ప్రొఫెసర్ ఉద్యోగం నింపలే, నిరుద్యోగుల నిండా ముంచుతున్నావు, నీకు ఓయూకి వచ్చే అర్హత లేదు, నోరు తెరిస్తే అబద్ధాలే. ఈడ ఇయ్యలే కానీ బీహార్లో ప్రచారం అట, బీహార్లోకి మీ ప్రచారం చేస్తున్న ఫోటోలు వేసుకున్నారు, ముఖ్యమంత్రి అండ్ డిప్యూటీ సీఎం. ఈడ ఇవ్వలే కానీ ఆడవే ప్రచారం చేస్తారంట. ఎంతమందిని మోసం చేస్తారండి. తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేయడమే కాకుండా రేపు బీహార్లో కూడా మోసం చేస్తారా? మోసం చేయడానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి వీళ్ళ మోసాన్ని మనం పసిగట్టినాం కాబట్టే రేపు ఉస్మానియాలో అడ్డుకుంటే రేపు బీహార్ కాదు కదా, రాష్ట్రం కూడా దాటకుండా అయ్యే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా రేపు మనం ఈయన ఉద్యోగాలకు సంబంధించిన ఒక్క ప్రకటన కూడా ఇవ్వని సీఎం ఉస్మానియా యూనివర్సిటీ రావడానికి ఖచ్చితంగా అడ్డుకొని తీరాల్సిందే. ప్రతి విద్యార్థినికి సిద్ధం కావాల్సిందే. ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 21 నిర్వహించే పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నట్లు ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ ములుగురం తెలిపారు. ఆదివారం వీసీ ములుగురం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిమ్ను
సీఎంను ఆయన నివాసంలో కలిశారు. ఓయూలో ₹80 కోట్లతో 1200 మంది విద్యార్థులకు వసతి కల్పించేందుకు నిర్మించిన 2 హాస్టళ్లను ప్రారంభించాలని కోరారు. ఏమాయ ఈయన ఇచ్చిన అడే పైసలు కాంగ్రెస్ వాళ్ళు ఆడ డబ్బులు ఇచ్చి బిల్డింగులు కట్టించిరా? కట్టిలే కదా, ప్రారంభోత్సవాలకే. ఈయన ఏది కూడా ఏం చేయడు, కానీ ప్రారంభోత్సవాలకు రావడానికి మాత్రం సిద్ధంగా ఉంటాడు. అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ ఆర్థిక సాయంతో 300 మంది విద్యార్థుల వసతి కల్పించేలా 2 కొత్త హాస్టల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయాలని కోరారు. ఇది కూడా ఇలా పైసలు కాదట, ఎవరితోని? గిరిజన సంక్షేమ శాఖ ఆర్థిక సాయంతో వస్తుందట. చేయాలని కోరారు. ₹10 కోట్ల నిధులతో డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్ పనులకు సైతం ప్రారంభించాలని విన్నవించారు. అదే రోజు ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో తెలంగాణ విద్యారంగంలో రావాల్సిన మార్పులు ప్రభుత్వ ప్రణాళిక ఉన్నదా? మీ కాడ ప్రణాళిక? ఏ ప్రణాళిక ఉంది మీ దగ్గర? ఉన్న ఉద్యోగాలని తొలగించే ప్రణాళిక ఉందా? కొత్త ఉద్యోగాలు ఇచ్చే ప్రణాళిక ఉందా? రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే ప్రణాళికలు ఉందా? తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రబాబుకు అప్పగించే ప్రణాళిక మీ దగ్గర బలంగా ఉందా? చెప్పాలా? ఎందుకంటే ఇవాళ రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతుంది. నీళ్ళల్లో అన్నిట్లో కూడా ఇవాళ వాళ్ళు నిధులు తెచ్చుకొని వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకునే ప్రయత్నం చేస్తే ఆంధ్రలో కబ్జాగా మారిపోతుంది తెలంగాణ రాష్ట్రం. వేల కోట్లు చేస్తామని చెప్తున్నారు. ఒక్క తెలంగాణ బిడ్డ కన్నా ఉద్యోగాలు వస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో పై స్థాయి ఉద్యోగాలే మొత్తం ఆంధ్రలో నిండిపోతున్నారు. కింది స్థాయి ఉద్యోగాలను ఒరిస్సా, బీహారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు నిండిపోతున్నారు. మధ్యలో వ్యాపారస్తులే మార్వాడీలు ఉద్యోగాలు వాళ్ళ కంపెనీలలో వాళ్ళ యొక్క దుకాణాల్లో వాళ్ళ మార్వాడీలు తప్ప వేరే వాడిని నియమించుకుంటారంటే నియమించుకోరు. ఇవాళ నాన్ లోకల్తో నిండిపోతుంది మొత్తం తెలంగాణ రాష్ట్రం. నీకు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణలో 90% ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలకు ఇస్తారని ప్రణాళిక రూపొందించు. ప్రభుత్వం విద్యారంగంలో మార్పులు, ఏం మార్పులు ఇస్తారు? తెలంగాణలోకి ఉద్యోగాలు ఇచ్చే విధంగా మీరు స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇంతవరకు అది అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా జిల్లాకు ₹100 కోట్ల ఖర్చు పెట్టి ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ ఖచ్చితంగా యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలా? ఎవరి సంవత్సరం ఒక్కొక్క జిల్లాకి వెళ్ళి 20-30 వేల మందికి మీరు ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సినటువంటి టాలెంట్ స్కిల్స్ మొత్తం లాంగ్వేజ్ స్కిల్స్ కావచ్చు, టెక్నికల్ స్కిల్స్ కావచ్చు, ప్రణాళికలు రూపొందించండి. విద్యారంగ ప్రణాళిక రూపొందించే దానిపైన సార్ మాట్లాడతారట. మరి ఏం మాట్లాడతారో చూడాలి. అసలు ఖచ్చితంగా ఠాగూర్ ఆడిటోరియంలో ఓయూ విద్యార్థులు కనుక దాంట్లో పాల్గొంటే విద్యార్థి సంఘాలతో సంబంధం లేకపోయినా ఏ విద్యార్థి అయినా ఖచ్చితంగా నేను అడ్డుకొని తీరుతారు, నినాదాలు చేసి తీరుతారు. నీ యొక్క బతుకు చిత్రం ఏందో ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవన్నీ సీఎం అని చెప్పేసి ఖచ్చితంగా నినాదాలు గ్యారంటీగా చేస్తారని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీలో 10 ఏళ్ళు ఉన్నవాడిని. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి ఏ విధంగా ప్రశ్నిస్తాడు, ఏ విధంగా నిలదీస్తాడు మొత్తం నాకు తెలుసు. పైగా పోయినసారి 2018లో కేసీఆర్ సార్ ఓఈకి వస్తే ఆయనకు పరాభవం ఎదురైంది. విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి దయచేసి ఇటువైపు రాకు, వస్తే ఇజ్జత్ పోతుంది. ఎందుకంటే ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగుల ప్రణాళిక లేదు, ఉద్యోగాల ప్రణాళిక లేదు, విద్యా ప్రణాళిక లేదు. ఏమన్నావు? ప్రతి గవర్నమెంట్ స్కూల్ తెరిపిస్తామన్నావు. ఎన్ని గవర్నమెంట్ స్కూల్ తెరిపించావు అధికారంలోకి వచ్చినాక? ఎన్ని స్కూళ్ళు తెరిపించారు? ఎంతమంది ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివే విధంగా ప్రోత్సహించారు? వాళ్ళ చైతన్య నారాయణ పుట్ట గొడుగుల్లా మొలుసుకొచ్చి వేల కోట్ల రూపాయలు తెలంగాణ సమాజంకి వెళ్ళి ఒక జలగల్లా పీకుతుంటే మీరు ఏం చేస్తున్నారు? అసలు ఫీజుల రెగ్యులేషన్ కమిటీ ఏమైనా ఏర్పాటు చేసిందా మీ అధికారంలోకి వచ్చినాక? ఫీజుల రెగ్యులేషన్ కమిటీ లేదు. అన్నీ మొత్తం కూడా దాచుకోవడం జరుగుతుంది. కమిషన్ల ప్రభుత్వంగా మారిపోయింది. కాబట్టి ఖచ్చితంగా అడ్డుకొని తీరుతారు విద్యార్థులు. గ్యారంటీగా ఓయూకి వచ్చే ప్రయత్నం చేయవద్దని మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ యూనివర్సిటీలు ప్రొఫెసర్లు కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలా, ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి తీసుకురావాలని తీసుకొచ్చే ఉద్దేశం వాళ్ళకు ఉండొచ్చు. కానీ నీకు ఏ ఉద్యోగాలు ఇవ్వనొక సీఎము నీకు ఓఈకి వచ్చే అర్హత ఉన్నదంటే అర్హత లేదు సార్, మీరు రావద్దు సార్ మీరు, ఎందుకంటే ఉద్యోగాలు ఇవ్వలేదు. ఖచ్చితంగా జీపీఓకి సంబంధించిన 6000 ఉద్యోగాల ప్రణాళికతో మీరు వచ్చి అదే ఉస్మాన్ యూనివర్సిటీలో మేము జీపీఓలకు ఉద్యోగాలు ఇస్తున్న ప్రకటన చేసే దమ్ము ధైర్యం ఉంటే ఉస్మాన్ యూనివర్సిటీకి రా. నీకు ఆ దమ్ము లేదు, ఎట్లా ఇవ్వాలన్న ఉద్దేశం మీకు లేదు. పవర్ సెక్టర్లో 5368 ఉద్యోగాలు ఉన్నాయి. వాటికి నోటిఫికేషన్ ఏమంటే ఇవ్వట్లేరు. సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. 2 సార్లు ఇయర్ క్యాలెండర్ ప్రకటించారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. పైగా ప్రతి మీటింగ్లో నిన్న స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా అన్ని అబద్ధాలే చెప్పినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి విద్యార్థి ఖచ్చితంగా అన్ని వాట్సాప్ గ్రూపులకి, ఫేస్బుక్లోకి మొత్తం కూడా పంపించే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. నా మీద ఒకవేళ నేను చెప్పింది నచ్చకపోతే దాని మీద నెగిటివ్ కామెంట్ కూడా పెట్టండి.
వాస్తవాలు ఏందో తెలవాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి విద్యార్థి దీనిపైన కామెంట్ పెడతానని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈయన భాగవతం మొత్తం కూడా నిరుద్యోగుల నిండా ముంచే భాగవతమే ఉంది తప్ప అసలు తెలంగాణ విద్యార్థులు ఆదుకోవాలన్న ఉద్దేశం కానీ ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశం కానీ వీళ్ళకి కనబడుతుందంటే కనబడతలేదు. కాబట్టి గతంలో కేసీఆర్నే ఇక ఓయూకి వెళ్ళి వెనక పంపించిన సందర్భం కనబడతా ఉంది. కాబట్టి నువ్వు గనక వస్తే ఖచ్చితంగా నేను అడ్డుకొని తీరాల్సిందే. కాబట్టి ప్రతి విద్యార్థి దీన్ని సిద్ధం కావాల్సిందిగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఉద్యోగాల ప్రకటన చేసి ఒకవేళ మీరు రేపు కనుక 21వ తారీఖు కనుక ఓయూకు రావాలనుకుంటే 20వ తారీఖు నాడు ఇగో మీకు పలానా ఉద్యోగాలు ప్రకటన చేస్తున్నామని 20వ తారీఖు నాడు ప్రకటన చేస్తేనే 21 నాడు మీరు రండి. మీరు ఎట్లాగా చెయ్యరు కాబట్టి మీరు రావడానికి అర్హత లేదని స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా సీఎం ఓయూ కనుక వస్తే అడ్డుకొని తీరుతారు. విద్యార్థులంతా నిరుద్యోగులు అంటే అడ్డుకొని తీరుతారు. ఇక్కడ ఉస్మానియా అంటేనే ఒక ఉద్యమ కేంద్రాల అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి గ్యారంటీగా ఈ జైసిరని చెప్పేసి పోలీసు వాళ్ళు మళ్ళీ నా మీద మళ్ళీ కేసు పెట్టడానికి కూడా సిద్ధమవుతారన్న అంశం కూడా నాకు స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఈ పోలీసులు వాళ్ళని అడగరు. మళ్ళాంటి వాళ్ళు మాట్లాడితే ఎట్లా ఇబ్బంది పెట్టాలా, ఎట్లా గుంజుకపోవాలా, ఎట్లా కేసు పెట్టాలన్న ఆలోచన తప్ప పోలీసులకు నిరుద్యోగ బిడ్డలు ఉద్యోగాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ రంగంలో హైదరాబాద్ మొత్తం కబ్జా గురైందన్న ఆలోచన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు వస్తుందంటే రాదు. ఎందుకంటే మా డ్యూటీ మేము చేస్తాం, పైకి వెళ్ళి ఆదేశాలు ఉన్నాయి అని ఒక మాట తప్ప ఇంకో మాట మాట్లాడరు. పైకి వెళ్ళి ఆదేశాలు ఉన్నాయి మేము తీసుకుపోతున్నాం, పైకి వెళ్ళి ఆదేశాలు ఉన్నాయి మేము కేసు పెడుతున్నాం, పైకి వెళ్ళి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి అడ్డుకుంటున్నాం. ఇంతే తప్ప నిజంగా పోలీసులు అనేవాళ్ళు మీరు ఎట్లా ఉద్యోగాలు కొట్టారు? నోటిఫికేషన్ వేస్తేనే ఉద్యోగాలు కొట్టింది. మరి ఇలా నోటిఫికేషన్ వేయట్లేరు. మరి దాని గురించి మీరు మీ యొక్క డిపార్ట్మెంట్ కూడా అడగండి. కానీ ఒట్టినే విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి పోలీసు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసి ఒక ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీరు అధికారంలోకి రాగానే యూనివర్సిటీలు మొత్తం బాగా చేస్తా, అన్ని ప్రొఫెసర్ ఉద్యోగాలు నింపుతామని చెప్పారు. ఇంతవరకు దానిపైన ఒక సరైన ఒక క్లారిటీ వచ్చిందంటే క్లారిటీ రాలేదు. యూనివర్సిటీలలో విద్యార్థులంతా చదువుకుంటూ నోటిఫికేషన్ ఇచ్చినట్టు ఇవ్వలేదు. కాబట్టి రేపు కనుక మీరు ఠాగూర్ ఆడిటోరియంలో మీ ప్రసంగం జరిగే సమయంలో ప్రతి విద్యార్థి ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తారు, మిమ్మల్ని కడిగి పారేస్తారు. కాబట్టి ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఈ యొక్క విద్యార్థులంతా దీనిపైన కామెంట్ పెట్టండి. ముఖ్యమంత్రి గురించి మీరేమనుకుంటున్నారు? ప్రభుత్వం గురించి మీరేమనుకుంటున్నారు? నిజంగా ఉద్యోగాలు ఇస్తున్నదా? ఉద్యోగాలు ఇస్తుంటే అశోక్ సారే కావాలని మాట్లాడుతున్నాడా? స్పష్టంగా మీరు కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా పెట్టే ఒక ప్రయత్నం చేయండి. అన్ని యూనివర్సిటీలకు ఈ సమాచారాన్ని పంపే ప్రయత్నం చేయండి. ఈయన రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి మోసం, రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతున్న అంశాలు, రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వకుండా అబద్ధాలు చెప్తున్న అంశాలు ప్రతి విద్యార్థికి, ప్రతి నిరుద్యోగులకి, ప్రతి సమాజానికి తెలవాల్సిన స్పష్టంగా అవసరం అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి రేపు 21వ తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే మాత్రం ఖచ్చితోని అడ్డుకొని తీరుతామన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే ఆయన ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి అడ్డుకుంటున్నాం తప్ప వ్యక్తిగతంగా మాకు రేవంత్ రెడ్డికి ఏం పంచాయతీ లేదు, కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు వ్యక్తిగతంగా ఏం పంచాయతీ లేదు. కాబట్టి ఉద్యోగాల ప్రకటన ఇచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టాల్సిందిగా కోరుతున్నాం. అవసరమైతే 21వ తారీఖు కాకపోతే ఫస్ట్ నాడు పెట్టుకోండి, వచ్చే నెల పెట్టుకోండి. అట్లా పూర్తయినాయి కదా, పూర్తయిన నాటికి ప్రారంభోత్సవాలు చేసినా చేయకున్నా పని చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రకటనలు చేసిన తర్వాతనే ఉస్మానియా యూనివర్సిటీ కనుక నువ్వు ప్రకటనలు చేసిన తర్వాత వస్తే బలంగా బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతాం. ఉద్యోగ ప్రకటనలు ఇచ్చి ఓయికి రండి, స్వాగతం పలుకుతాం, ఎత్తుకొని పోతాం, విద్యార్థులు మీ భుజాలమే ఎత్తుకొని పోతాం. కానీ ఉద్యోగాలు కనుక ఇవ్వకపోతే, ప్రకటనలు కనుక రాకపోతే ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామన్న అంశాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మీరిస్తున్నటువంటి ఇయర్ క్యాలెండర్ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు డిసెంబర్ 9లోగానే పూర్తి చేసి ఉండాలా. ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మీరు ఇచ్చిన ఒక డిఎస్సి నోటిఫికేషన్, దాన్ని కంటిన్యూషన్ నోటిఫికేషన్, ఫార్మాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు, ఎగ్జామ్ పెట్టారు, ఇంతవరకు ఫలితాలు ఇవ్వలేదు. కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు మీ కావు, గురుకుల ఉద్యోగాలు మీ కావు, గ్రూప్ 4 ఉద్యోగాలు మీ కావు. అలాగే ఏది కూడా ఏఈ కానీ ఏడబ్ల్యూ కానీ మీరు ఇచ్చినటువంటి నియామక పత్రాలు అన్నీ కూడా పాత గవర్నమెంట్ వచ్చినటువంటి ఉద్యోగాలే తప్ప కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు. కాబట్టి కొత్త ఉద్యోగాలు ప్రకటనలు ఇచ్చిన తర్వాతనే ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టాల్సిందిగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఈ సమాచారం దీనిపైన ప్రతి ఒక్కరు కామెంట్ చేసి ఇది ముఖ్యమంత్రిని నిలదీయాల్సిందిగా స్పష్టంగా చెప్తున్నాను. కాబట్టి ఇది ఉన్నటువంటి సమాచారం. కాబట్టి మరికొంత సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.